రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ వార్డ్ సర్వే నెంబర్ 90/56 కొల్లూరు శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన 5 ఎకరాల 6 గుంటల భూమిని గత 50 సంవత్సరాలకు పైగా వంశపారంపర్యంగా వస్తుంది. గత సంవత్సర కాలంగా ఈ భూమిపై కనీసిన నవాజ్, ఉమర్ జాఫ్రీ, అఖిల్, మల్లికార్జున్ అనే వ్యక్తులు మాఫియాగా ఏర్పడి కోట్ల విలువ చేసే విలువైన భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని వాపోయారు. భూమి చుట్టూ ప్రహారీ కూడా సీసీ కెమెరాల ధ్వంసం చేసి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని బాధితులు గతంలో బాలాపూర్ పోలీసులను ఆశ్రయించి కేసులు నమోదు చేయించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో మళ్లీ దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారని వాపోయారు. ఈ నెల 11/4/2025 రోజున 50 మంది రౌడీ షీటర్స్ ప్రైవేటు గుండాలతో కబ్జాకు పాల్పడమే కాకుండా భూమిలో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడం జరిగిందన్నారు. తక్షణమే అక్కడున్న సెక్యూరిటీ 100 నెంబర్కు ఫోన్ చేయడంతో అక్కడ ఉండి పారిపోయారన్నారు. ఇప్పటికైనా పోలీస్ శాఖ స్పందించి మా భూమిపైకి అక్రమంగా కబ్జాకు యత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భూమి యజమానులు వేడుకుంటున్నారు. కొల్లూరు ప్రకాష్ రావు, మా అన్న వాళ్ళు, అన్న అశోక్ కుమార్, ఇంకో అన్న తమ్మ మోహన్ రావు. మేము మన 50 సంవత్సరాల నుంచి మాకు యాన్సిస్టర్ ప్రాపర్టీ ఇక్కడ ఉన్నది. అయితే ఈ ల్యాండ్ సర్వే నెంబర్ ఇది బాలాపూర్లో 90 సర్వే నెంబర్లో ఉన్నది. ఈ స్థలము మా యాన్సిస్టర్స్ ప్రాపర్టీ. అయితే దీనికి మన సన్నవర్ బేగు, మల్లికార్జును, నవాజు అని వీళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి మా వాచ్మెన్లని వాళ్ళని బెదిరించి బాగా గొడవ చేసి మన గేటు పగలగొట్టి సీసీ కెమెరాలు ఇవన్నీ ధ్వంసం చేసి గొడవ చేసి కబ్జా చేయాలని చూస్తున్నారు. ఇది ఫస్ట్ టైం ఇది ఈ రోజు చేశారు. మళ్ళా ముందు మన ఏప్రిల్లో కూడా అలాగే చేశారు. దానికన్నా ముందు అలాగే చేశారు. అంటే మేము ఇక్కడ ఉండము, అందుకోసంకే వాళ్ళకు ఎక్కడ ల్యాండ్ ఎక్కడ ఖాళీగా ఉందో అక్కడ చెయ్యాలని వాళ్ళ ఉద్దేశము అట్లా ఉన్నది. అది చేసి ఏదో డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి మనని బాధ పెట్టాలని చూస్తున్నారు. మేము ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. ల్యాండ్ ఇది 5 ఎకరాల ఉన్నదన్నమాట. అంటే ఎప్పుడు దేనికోసం వాళ్ళు ఏంటంటే మేము ఇక్కడ ఉండం కదా, ఇక్కడ ఉన్నందుకు మా వాచ్మెన్ ఉంటే అతన్ని ఏదో చేసి గొడవ చేసి లోపల ఉండి కబ్జా చేయాలని ఇది. అతనికి ఆల్రెడీ ఎన్నో చోట్ల కూడా కబ్జా చేశారు. ఒకసారి సర్వే నెంబర్ 78లో చేసిండు, ఒకసారి 89లో చేసిండు, ఒకసారి 90లో చేసిండు. ఇలా మొత్తము చేసే ఆయనకు ఒక అలవాటు. అయితే దానికి మేము కోరుకున్నది ఒకటే, ఏంటిదంటే దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కి అదే మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము. ఇలాంటి అరాచకులని మీరు
దయచేసి కఠినంగా తీసుకొని సిఏ గారికి, ఏసీపీ గారికి, డీసీపీ గారికి, ఇంకా అంతా డీజీపీ గారికి కోరుకున్నది అది ఒకటే, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ దయచేసి వీళ్ళని చర్యలు తీసుకోమని మేము కోరుకుంటున్నాం. ఎన్ని రోజులు ఇది పోయిన నియర్లీ 7-8 months నుంచి అప్పుడప్పుడు వస్తాడు, కంప్లైంట్ చేయగానే పారిపోతాడు, ఎవరన్నా పోలీసు వాళ్ళు రాగానే పారిపోతారు అందరూ. ఇట్లా ఈ రోజు కూడా అలాగే జరిగింది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అది ఎవరి బ్యాక్గ్రౌండ్ మాకు తెలియట్లేదు. అతనికి ఏంటంటే ఏదో పెద్ద పలుకుబడి ఉండి దానికి వాళ్ళ ద్వారా వస్తున్నట్టు మాకు అనిపిస్తున్నది. కానీ దాన్ని ఎవరు పోలీస్ వాళ్ళు చూసి అతన్ని ఎందుకు చేస్తున్నాడు ఏంటిది అని ప్రశ్నించి అతన్ని ఇలాంటి అరాచకాలని సిటీలో కూడా హుస్సేన్ సాగర్ దిక్కు కూడా చేశాడు, గండిపేట దిక్కు కూడా చేశాడు. అలాంటివి ఆయన పేరు మీద ఎన్నో కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ప్రైడ్ ఇండియా సనోవర్ బేగ్ మీద ఇలాంటి అరాచకాలు చాలా చేస్తున్నాడు. అందుకోసంకే మేము ఉండము కదా అన్నట్టు మా అవకాశం చూసి ఇక్కడ వచ్చి గొడవ చేసి దీన్ని కబ్జా చేయాలని చూస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.